ల్యాండ్ రికార్డుల విషయంలో రెవెన్యూ అధికారులే లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఇక మీదట ఇలాంటి విధానాలకు స్వస్తి పలకకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను వేదికపైనే తలంటారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ములుకుదురులో రెండో విడత మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అయితే తొలి విడతకు సంబంధించి అనేక సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు గ్రామస్తులు సీఎంకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా వేదికపైనే రెవెన్యూ అధికారులకు బాబు అక్షింతలు వేశారు. ములుకుదురు గ్రామానికి చెందిన 20 మంది ఫిర్యాదులను 48 గంటల్లో పరిష్కరించాలని ఆదేశించారు. పాతకాలం నాటి భూమిపై అజమాయిషీ చెలాయించే ధోరణిని వదులుకోవాలని సూచించారు. నేను రాననుకుంటున్నారు. డెఫినెట్గా పబ్లిక్లోకి వచ్చినప్పుడు నేను అడుగుతాను. పబ్లిక్ని అడిగినప్పుడు నేను అనుకున్న పని కానీ సరిగా జరగకపోతే మాత్రం నేను మళ్ళా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయను, అడగను. అక్కడికక్కడే సస్పెండ్ చేస్తా, పోస్టింగ్స్ కూడా ఇవ్వను. అవసరమైతే ఒకరిద్దరి ఉద్యోగాలను తీయేస్తా, ఇంటికి పంపించేస్తా. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికీ అర్థం కాని బ్రిటిష్ కాలం నాటి అడంగల్, మ్యూటేషన్ లాంటి పదాలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇక మీదట ఈ పాస్బుక్ విధానం ద్వారా డూప్లికేషన్ కి, అక్రమ రిజిస్ట్రేషన్లకు ఆస్కారం లేకుండా చేస్తామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చామని చెప్పిన చంద్రబాబు ప్రజల సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. అడంగలు, మ్యుటేషన్, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ అర్థం కాని భాష. మళ్ళా నేను 100 సార్లు నేను రివ్యూ చేసినా మళ్ళా నాకు అర్థం కాకపోతే మళ్ళా అడగాల్సి వస్తూ ఉంది. నేను అందుకే చెప్పే ఈ పేర్లన్నీ మార్చాలి. ఇంగ్లీష్ వాడు పోతూ పోతూ పేర్లు పెట్టిపోయాడు, కానీ మీరు మాత్రం మార్చకుండా ఇంకా వ్యవస్థను కాంప్లికేట్ చేసేసారని చెప్పి చాలా కోప్పడ్డాను. ఇదంతా బానే ఉంది. మరి అదే రైతులకు చెందిన 12 ఎకరాల పంట భూమిని నాశనం చేస్తుంటే ఆయన ఏం చేస్తున్నారు? హెలిప్యాడ్ నిర్మాణం కోసం అక్కడి నుంచి సభా ప్రాంగణానికి చేరుకునేందుకు ఏర్పాటు చేసిన రోడ్డు కోసం కనీసం సదరు రైతులకు కూడా చెప్పకుండా పచ్చటి పంట పొలాలను ధ్వంసం చేస్తే దాని గురించి బాబు కనీసం నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాజకీయం అంటే ఇదే అనుకుంటూ జనం అక్కడి నుంచి వెళ్లిపోయారు. సాక్షి న్యూస్, గుంటూరు జిల్లా.